హాయ్ అండి అందరికీ. ఏంటి ఇక్కడ మీకు 10th కెమిస్ట్రీ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అని టెన్షన్ పడకండి. నేను చెప్పేది ఇప్పుడు మీకు దేని గురించి ఆర్ఎల్బీ కెమిస్ట్రీ ప్రీవియస్ పేపర్స్లో కొత్త టాపిక్ మనకి అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆల్రెడీ మనం ఎన్సీఆర్టీలో చేసేసాము. బట్ ఇక్కడ నేను ఎన్సీఆర్టీని ఎందుకు తెచ్చానంటే నేను మీకు ఫస్ట్ టాపిక్ మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏముందంటే నొమెన్క్లేచర్ ఆఫ్ కాంపౌండ్ అని చెప్పి. ఆర్గానిక్ కాంపౌండ్ అంటే మనకి అసలు నేమింగ్ ఎలా ఇస్తాము. ఇప్పుడు నా నేమ్ అంటే అమృత అని ఉంది. సపోజ్ మీ నేమ్ సంథింగ్ ఏదో ఒక నేమ్ అంటే మనకి ఈ నేమ్స్ ఎలా వచ్చాయి అంటే మనకు అక్కడ నేమింగ్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి. నొమెన్క్లేచర్ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి. సో దానికోసం మీకు కొద్దిగా ఇంట్రడక్షన్ చెప్పకుండా మీకు ఆ క్వశ్చన్స్ అర్థం కాకదండి. అంటే అందుకని నేను చెప్పి కార్బన్ అండ్ కాంపౌండ్స్ మీద సంబంధించింది ఇప్పుడు మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ. అలా టోటల్గా నేను అసలు మీకు చెప్పలేను కదా రివిజన్. బట్ టాపిక్ సంబంధించింది కొంతవరకు నేను మీకు రివిజన్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ టాపిక్ దీని గురించి కాబట్టి అంటే ఇప్పుడు ఎలా అంటే మనకి నేమ్స్ అంటే మనకి కొంత నేమ్స్ తెలియవు కదండి. సో అందులో మనకి ఇప్పుడు ఎవరిదైనా నేమ్ కావాలి అంటే మనం ఎలా పిలుస్తాం. సపోజ్ మనకి ఆధార్ నెంబర్తో ఇప్పుడు నాకు మీ నేమ్ కావాలి తెలియాలంటే నేను మీ ఆధార్ నెంబర్తో పిలిస్తే సపోజ్ 43700 లేదంటే 23900 అని ఏదో సంథింగ్ నెంబర్తో పిలిస్తే మీరు పలుకుతారా? లేదు. సో దానికి ఒక నేమింగ్ ఉంటుంది. ఆ నేమింగ్కి మనకి ఎలా అంటే మనకి ఇందులో 2 సిస్టమ్స్ ఉంటాయండి. ఒకటి ట్రివియల్ సిస్టమ్ అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఐయుపిఎస్సి నేమింగ్ అనమాట. సో ట్రివియల్ సిస్టమ్ అనేది ఏంటంటే మనకి నార్మల్గానే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక కాంపౌండ్ చూసినప్పుడు ఇది ఎసిటిక్ యాసిడ్ అని CH3COH అంటే దాని నేమ్. ఇప్పుడు నా నేమ్ ఏంటి కామన్గా అమృత. సో దాని నేమ్ ఏంటి కామన్గా ఎసిటిక్ యాసిడ్. ఇప్పుడు HCOOH అని ఉంది. దాన్ని ఏమంటామంటే ఫార్మిక్ యాసిడ్. లేదంటే CH4 ఉంది, అదేంటంటే మాష్ గస్ అని అంటాము. సో ఇలా వాటికి కామన్ నేమ్స్ అంటే ట్రివియల్ సిస్టంలో ఒకటి ఉంటుంది అంటే కామన్ నేమ్స్ అనమాట. సెకండ్ వన్ ఏంటంటే మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఐయుపిఎస్సి నేమ్స్. ఐయుపిఎస్సి నేమ్స్ ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇండియన్ జపానీస్ లేదంటే యూఎస్ వీళ్ళందరూ కలిపి ఒక మీటింగ్లో కాన్ఫరెన్స్లో ఉండేటప్పుడు వాళ్ళకి ఏంటి ఇప్పుడు ఇండియన్స్ మాట్లాడుకునేది వాళ్ళకి అర్థం కాదు. సో వీళ్ళందరికీ కామన్గా ఒకటి ఉండాలి కదా. సో దాన్ని మనం ఏమంటామంటే ఐయుపిఎస్సి నేమింగ్ అని చెప్తాము. అది ఎలా అంటే మనకి ఫస్ట్ వన్ చూడండి. ఇందులో మనకి వర్డ్ రూట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు వర్డ్ రూట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి మిడిల్ నేమ్ ఉంటుంది కదండి. వర్డ్ రూట్ అంటే ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఐయుపిఎస్సి అనమాట. అంటే మన నేమ్లో మిడిల్ నేమ్ అనేది ఏంటి నార్మల్గా ఆప్షనల్ కింద విడిచిపెట్టేస్తూ ఉంటాం చాలా వరకు. కానీ ఇక్కడ అలా కాదండి. మిడిల్ నేమ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అదే మనకి వర్డ్ రూట్ అంటాం. వర్డ్ రూట్ అనేది మనకి మిడిల్ నేమ్ అనమాట. ఇందులో మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఇది మనకి నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి పేరెంట్ చైన్లో. పేరెంట్ చైన్ అంటే నేను మీకు చెప్తాను. ఇప్పుడు జస్ట్ ఒక్కొక్క దానికోసం చెప్తాను. అంటే ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఒక పేరెంట్ చైన్ అనేది నేను మీకు చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. అంటే నెక్స్ట్ ఇప్పుడు వస్తుంది వర్డ్ రూట్ గురించి. సో జస్ట్ ఒకసారి స్మాల్గా ఇంట్రడక్షన్ చెప్పేసి సో ఇక్కడ మనకి పేరెంట్ చైన్లో ఒక నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేది మనకి వర్డ్ రూట్ అనమాట. ఓకేనా. సో ఇది దీని గురించి. అలానే మనకి వర్డ్ రూట్కి ముందు మనకి ఏముంటాయంటే ప్రైమరీ ప్రిఫిక్స్ ఉంటుంది అండ్ సెకండరీ ప్రిఫిక్స్ ఉంటుంది. వర్డ్ రూట్ తర్వాత మనకి ఏముంటాయంటే ప్రైమరీ సఫిక్స్ అండ్ సెకండరీ సఫిక్స్. సో ఇక్కడ మనకి ప్రైమరీ ప్రిఫిక్స్ కోసం ఫస్ట్ చూసుకుంటే ప్రైమరీ ప్రిఫిక్స్ అనేది ఏంటంటే అది మనకి ఓపెన్ అయి ఉందా లేదంటే క్లోజ్ అయ్యిందా. ఓకేనా. పేరెంట్ చైన్ అనేది ఉంటుందని చెప్పాను కదా. వర్డ్ రూట్లో మనకి పేరెంట్ చైన్ ఉంటుంది. సో ఈ పేరెంట్ చైన్ అనేది మనకి ఓపెన్ అయిందా లేదంటే క్లోజ్ అయిందా అని చెప్పేది మనకి ప్రైమరీ ప్రిఫిక్స్ అనమాట. అలానే సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఏంటంటే అంటే అక్కడ బ్రాంచ్ అనేది ఉంటుంది కదండి. ఆ బ్రాంచ్ కోసం ఇది చెప్తుంది మనకి. బ్రాంచ్ అంటే ఏంటి పేరెంట్ చైన్ అంటే నేను మీకు ఇప్పుడు చూపిస్తావన్నీ. ఆల్రెడీ ఎన్సీఆర్టీ ఎవరైతే ఇది విన్నారో వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. సో పేరెంట్ చైన్లో మనకు కొన్ని బ్రాంచెస్ ఉంటాయి. దాని గురించి చెప్పేది మనకి సెకండరీ ప్రిఫిక్స్ అండి. అండ్ ప్రైమరీ సఫిక్స్ అనేది ఏంటంటే మనకి ఇప్పుడు కార్బన్స్ ఉంటాయి కదా. సో వాటి మధ్య అంటే పేరెంట్ చైన్లో ఉండేది మనకి కార్బన్ ఆటమ్స్ అనమాట. సో ఈ కార్బన్ మధ్య మనకి సింగిల్ బాండ్ ఉందా, డబుల్ బాండ్ ఉందా, ట్రిపుల్ బాండ్ ఉందా, బాండింగ్ కోసం చెప్తుంది అనమాట ప్రైమరీ సఫిక్స్ అనమాట. ప్రైమరీ సఫిక్స్ అనేది అక్కడ వాటి మధ్య ఉన్న బాండింగ్ అంటే వాటి మధ్య ఉన్న నేచర్ కోసం చెప్తుంది. అండ్ సెకండరీ సఫిక్స్ అనేది మనకి దేనికోసం చెప్తుందంటే అక్కడ ఒక ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. లేదంటే ఆల్డిహైడ్ గ్రూప్ నా కీటోన్ గ్రూప్ నా అలాంటి ఫంక్షనల్ గ్రూప్స్ ఏ ఫంక్షనల్ గ్రూప్ అని చెప్పి మనకు చెప్తుంది అనమాట. సో ఇది మన నేమింగ్ అనేది ఇలా ఇవ్వాలి. ఫస్ట్ వన్ మనం వర్డ్ రూట్, నెక్స్ట్ ప్రైమరీ ప్రిఫిక్స్, ఇలా ఒక్కొక్కటి లైన్ బై లైన్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ చూడండి వర్డ్ రూట్ గురించి. వర్డ్ రూట్ గురించి మనం చూసేటప్పుడు మనకి ఏమని చెప్పాను మీకు. వర్డ్ రూట్ అంటే ఇప్పుడు సామాన్యంగా మనకు ఒక పేరెంట్ చైన్ ఉంటుందని చెప్పాను కదండి. సో పేరెంట్ చైన్లో మనకి నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయో చెప్పేది మీకు వర్డ్ రూట్ అని చెప్పాను కదా. అంటే ఫస్ట్ సపోజ్ చూడండి ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ కనిపిస్తుంది కదా. ఈ ఎగ్జాంపుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కార్బన్ ఇక్కడ మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 5 కార్బన్స్ ఉన్నాయి. దీన్ని ఇలా మీరు ఒక లైన్ ఇలా డ్రా చేస్తే దీన్ని మనం ఏమంటామంటే పేరెంట్ చైన్ అని అంటాం. అలా కాకుండా సపోజ్ సెకండ్ ఎగ్జాంపుల్లో చూడండి.
సో చూసారు కదా. సో ఇక్కడ మనకి ఇది ఏమవుతుందంటే ఇందులో మనకి ఇది పేరెంట్ చైన్ అవుతుంది. దీన్ని మనం టోటల్గా కార్బన్స్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ మీకు 5 కార్బన్స్ ఉన్నాయి, దీన్ని మనం పేరెంట్ చైన్ అంటాం. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. సెకండ్ ఎగ్జాంపుల్లో మీకు స్ట్రైట్గా 4 కార్బన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కిందన ఒక కార్బన్ పెట్టాం. మనకి ఒక దాంట్లో దీంతో లింక్ అయి ఉంది కాబట్టి ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం ఒక ట్రీ తీసుకున్నామండి, ట్రీ నుండి మనకి ఇక్కడ లింక్ అయి ఇంకోటి వస్తుంది, దాన్ని మనం ఏమంటాం, బ్రాంచ్ అంటాం కదా. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మనం దీన్ని ఏమంటామంటే బ్రాంచ్ అని చెప్తాము. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది బ్రాంచ్ అయితే మనకి ఇక్కడ పేరెంట్ చైన్ ఏంటి, సపోజ్ చూడండి మనం ఇలా అయినా సరే డ్రా చేయొచ్చు, పేరెంట్ చైన్ని ఇలా అయినా డ్రా చేయొచ్చు. అప్పుడు ఎన్ని కార్బన్స్ అయ్యాయి అంటే మీకు ఇక్కడ ఒక రూల్ వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి పేరెంట్ చైన్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 4 కార్బన్స్ ఉన్నాయి. మనకి నెంబర్ ఆఫ్ కార్బన్స్ మనకి పేరెంట్ చైన్లోనే ఎక్కువగా ఉండాలి, బ్రాంచ్లో మనకు తక్కువగా ఉండాలి. సపోజ్ ఇదే దాన్ని చూడండి, ఇదే ఎగ్జాంపుల్ నేను అలా డ్రా చేశాను కదా సెకండ్ ఎగ్జాంపుల్ని. లేదు అంటే మీకు సెకండ్ ఎగ్జాంపుల్లో నేను ఎలా డ్రా చేశాను, ఇలా వాడు ఇచ్చినట్టే 4 కార్బన్స్ తీసుకున్నా, నేను ఇక్కడే పెట్టుకున్నా, తను ఇచ్చినట్టే పెట్టుకున్నా అండ్ ఇలా నేను డ్రా చేశాను. అప్పుడు ఇది ఏమవుతుంది, మనకి పేరెంట్ చైన్ అవుతుంది. ఇందులో మనకి నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. అండ్ తను రాసింది ఎలా ఉంది, మనకి ఇక్కడ అదే 4 కార్బన్స్ తీసుకున్నాడు సేమ్ అలానే, కాకపోతే ఇక్కడికి ఎల్ షేప్లో ఇక్కడ కట్ చేశాడు, ఇది పేరెంట్ చైన్ అంటున్నాడు. అంటే ఇందులో మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, మనకి 4 ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఇలా డ్రా చేసినప్పుడు ఇలా కూడా మనకి ఆల్రెడీ నేను డ్రా చేసిందే కదా. ఓకే, ఇలా అయినా మనకి నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, పేరెంట్ చైన్లో 4. సో ఇలాంటప్పుడు మనం ఎలా డ్రా చేసుకున్నా తప్పులేదు. అలా కాకుండా మనకి పేరెంట్ చైన్లో సపోజ్ తక్కువ ఉన్నాయనుకోండి, పేరెంట్ చైన్లో తక్కువ, అది మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాం. అంటే మనకి బ్రాంచ్ కన్నా మనకి పేరెంట్ చైన్లోనే మనకి ఎక్కువగా ఉండాలి. సపోజ్ చూడండి ఇక్కడ ఒకటి రూట్ చూడండి, ఇక్కడ మనకి పేరెంట్ చైన్ ఎలా ఇచ్చాడు, నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఇలా 1 2 3 4 5 కార్బన్స్ ఇచ్చి కింద 2 కార్బన్స్ ఇచ్చాడు. ఓకేనా, ఇలా రాస్తే ఇక్కడ ఇంటూ కొట్టాడు. ఎందుకు ఇది రాంగ్ అయిందని నేను మీకు చెప్తాను. అంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయండి, మనకి పేరెంట్ చైన్లో ఇక్కడ మనకి 5 ఉన్నాయి. అలా కాకుండా చూడండి దీని అంటే మనకి నెంబర్ ఆఫ్ కార్బన్స్ మనకి పేరెంట్ చైన్లోకి ఎక్కువ రావాలి. సో ఎక్కువ అంటే ఇక్కడ చూడండి ఈ సైడ్ ఉన్న దానికి ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 అంటే సేమ్ స్ట్రక్చర్ని మనకి ఇక్కడ ఎల్ షేప్తో కట్ చేసేసారు చూసారు. సో ఇలా ఎల్ షేప్తో కట్ చేసేసాక మనకి ఇక్కడ పేరెంట్ చైన్లో అంటే పేరెంట్ చైన్కి మనం సెపరేట్ డయాగ్రామ్స్ వేయొచ్చు సెపరేట్ లైన్తో. బట్ ఇందులో మనకి కార్బన్స్ ఎక్కువ ఉంటే దాన్నే మనం పేరెంట్ చైన్ అంటాం. ఇలా తీసుకున్న దాంట్లో మనకి నెంబర్ ఆఫ్ కార్బన్స్ అనేవి 5 ఉన్నాయి. బట్ ఇలా కనుక మనం పేరెంట్ చైన్ తీసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉన్నాయి, ఇందులో ఎక్కువ ఉన్నాయి. ఇది మనకి ఆల్రెడీ ఇక్కడ ఇంకొక కార్బన్ ఉంది కదా, ఇది మనకి ఏంటంటే బ్రాంచ్. సో ఇక్కడ ఒకటి బ్రాంచ్ ఉంది, మిగతా ఇక్కడ మనకి 6 కార్బన్స్ ఉన్నాయి. ఇక్కడ దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ మనకి 6 కార్బన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ స్ట్రక్చర్ని రైట్ అంటాం, దీన్ని రాంగ్ అని చెప్తాం. ఎందుకంటే మనకి పేరెంట్ చైన్లో మనకి నెంబర్ ఆఫ్ కార్బన్స్ అనేవి ఎక్కువగా ఉండాలి. సేమ్ స్ట్రక్చర్లో మనకి ఇందులో అయితే 5 ఉన్నాయి, ఇందులో అయితే 6 ఉన్నాయి. కాబట్టి దీన్ని రాంగ్ అంటాం, దీన్ని రైట్ అంటాం. ఇది అండ్ ఇక్కడ మీకు కొన్ని ఇచ్చాను చూడండి. అంటే కార్బన్ అనేది ఒకటి ఉంటుందని మనం ఏమంటాము, ఓకేనా. సో ఇవైతే గుర్తుంచుకోండి. మనకి 1 కార్బన్ ఉంటే దాన్ని మీథ్ అంటాము. ఇదైతే మీరు గుర్తుంచుకోవాలి. అట్లీస్ట్ మీరు ఒక 10 అయినా గుర్తుంచుకోండి. మీథ్, ఈథ్, ప్రో, బ్యూట్, పెంట్, హెక్స్, హెప్ట్, ఆక్ట్ ఇలా ఒక 8 అయినా సరే అట్లీస్ట్ గుర్తుంచుకోండి. మనం నేమింగ్ ఇచ్చేటప్పుడు మనకు యూజ్ అవుతాయి. ఓకేనా. సో నెక్స్ట్ అండ్ నేను ఆల్రెడీ మీకు కొన్ని అయితే ఇచ్చాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి సెకండరీ ప్రిఫిక్స్ కోసం చెప్తున్నాను. సెకండరీ ప్రిఫిక్స్ అంటే మీకు దేనికోసం చెప్పానండి, ఒక బ్రాంచ్ కోసం చెప్పాను. దాని నేచర్ ఎలా ఉంటుందని చెప్పాను కదా, మీకు ఆల్రెడీ చెప్పాను. బ్రాంచ్ అంటే ఇక్కడ మనకి ఇది ఒక పేరెంట్ చైన్ ఉంది కదండి, దీనికి లింక్తో మనకి ఏముంది, ఒక బ్రాంచ్ అని అంటాం, అంతే కదా. అండ్ చూడండి ఇక్కడ ఇంకో కొన్ని కార్బన్స్ తీసుకున్నాడు, ఇక్కడ దీన్ని మనం ఏమంటామండి, బ్రాంచ్ అంటాం. అలా కాకుండా చూడండి బ్రాంచ్ అంటే మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు చూడండి అంటే ఈ బ్రాంచ్ అనేది ఉంది కదా, ఈ బ్రాంచ్నే మనం యాక్చువల్గా ఏమంటామంటే ఆల్కైల్ అంటామండి. ఆల్కైల్ మీకు ఇంతకుముందే నేను ఈ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో మీకు చెప్పాను. ఆల్కేన్ ఏంటి ఫార్ములా ఏంటి అన్నీ చెప్పాను. అయితే మనం ఈ బ్రాంచ్ని ఏమంటామని చెప్పని మీకు ఆల్కైల్ అంటారు. ఆల్కైల్ మనం దేంతో డినోట్ చేస్తామంటే క్యాపిటల్ ఆర్తో డినోట్ చేస్తామండి. ఆల్కైల్ మనం దేంతో డినోట్ చేస్తామంటే క్యాపిటల్ ఆర్తో డినోట్ చేస్తాం. అండ్ ఆల్కైల్కి ఫార్ములా ఏంటంటే మనకి ఆల్కేన్ మైనస్ హెచ్ అనమాట. ఏంటంటే ఫార్ములా మనకి ఆల్కేన్ మైనస్ హెచ్. ఆల్కేన్ అంటే మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా, CnH2n+2 కదండి. ఆల్కేన్ అంటే మీకు ఇవి ఆల్రెడీ నేను ప్రీవియస్గా చెప్పాను. ఆల్కేన్ అంటే మనకి ఫార్ములా చూడండి ఇక్కడ చెప్తారా మీకు ఎంటీ పేజ్ స్లైడ్లో. సో ఇక్కడ మనం బ్రాంచ్ని ఏమంటామని చెప్పాను, ఆల్కైల్ అంటామని చెప్పాను కదా. 1 సెకండ్ ప్లీజ్, 1 సెకండ్. సో ఇక్కడ మనం బ్రాంచ్ని ఏమంటామని చెప్పాను, ఆల్కైల్ అంటామని చెప్పాను. దీన్ని దేంతో డినోట్ చేస్తారని చెప్పాను, ఆర్తో డినోట్ చేస్తారని చెప్పాను. అండ్ మనకి ఆల్కైల్ అంటే ఏంటంటే ఆల్కేన్ ఉంది కదా, ఆల్కైల్ నుంచి ఒక హెచ్ని సబ్ట్రాక్ట్ చేస్తే మీకు ఆల్కైన్ వస్తుంది. ఆల్కేన్లో నుంచి హెచ్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అసలు ఆల్కేన్ ఫార్ములా ఏంటి నేను మీకు చెప్పాను ఇంతకుముందు, CnH2n+2 అని ఆల్కేన్.
-1Hని మనం సబ్ట్రాక్ట్ చేయాలి కదా. అప్పుడు మనకి ఎంత వస్తుందండి దీన్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు? మీకు అందరికీ తెలుసు CnH2n+1. సో ఇది మనకు ఆల్కైల్ యొక్క ఫార్ములా అనమాట. ఆల్కైల్ ఫార్ములా CnH2n+1. అలా ఇప్పుడు మనకి ఒక కార్బన్ వేస్తే ఎంత వస్తుంది, 2 కార్బన్స్ అయితే ఎంత, ఇవి మనం జస్ట్ నేమింగ్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ మనం చూద్దాం. ఇది మన సెకండరీ ప్రిఫిక్స్. సెకండరీ ప్రిఫిక్స్ అంటే మనకి నెంబర్ ఆఫ్ అంటే బ్రాంచ్ కోసం దాని యొక్క నేచర్ కోసం చెప్తుంది సింపుల్గా. నెక్స్ట్ సెకండరీ ఇదంతా అయిపోయింది కదా. సో నేమింగ్ తర్వాత చూద్దాం. నెక్స్ట్ ప్రైమరీ ప్రిఫిక్స్ అండి. ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే ఏం లేదు. ప్రైమరీ ప్రిఫిక్స్ అని నేను మీకు చెప్పాను, అది క్లోజ్డా ఓపెనా. ఓపెన్ అయితే దాన్ని మనం అసైక్లిక్ అని అంటాము, అంటే సైక్లిక్ ఆపోజిట్. అదే క్లోజ్డ్ అయితే దాన్ని మనం సైక్లిక్ అని అంటాం అనమాట. అయితే మనం ఓపెన్లో నో ప్రైమరీ ప్రిఫిక్స్ అండి. ఓపెన్లో మనకి ఎటువంటి ప్రైమరీ ప్రిఫిక్స్ ఉండదు, ఓన్లీ మనకి క్లోజ్డ్లోనే ఉంటుంది. ఓకేనా. ఓన్లీ మనకి ఎందులో ఉంటుందంటే క్లోజ్డ్లోనే ఉంటుంది. క్లోజ్డ్ని ఏమంటామని చెప్పి ఇది క్లోజ్డ్ అనమాట. ఇది ఏమవుతుందంటే ఇది మనకి ఓపెన్, ఇది మనకి క్లోజ్ని మనం ఏమంటాము సైక్లిక్ అంటాం, ఓపెన్ని అసైక్లిక్ అంటాం. సో ఓపెన్లో మనకి ఎటువంటి ప్రైమరీ ప్రిఫిక్స్ ఉండదు, ఓన్లీ క్లోజ్లోనే ఉంటుంది. ఓకేనా. సో ఇది దీని గురించి. నెక్స్ట్ ప్రైమరీ ప్రిఫిక్స్ కోసం ఇది సరిపోతుందండి. ఇవంటే నేను మీకు ఆల్రెడీ చెప్పింది. నెక్స్ట్ ప్రైమరీ సఫిక్స్. ప్రైమరీ సఫిక్స్ అంటే ఏం చెప్పాను మీకు? కార్బన్ మధ్య నేచర్ చెప్తుంది. అది సింగిల్ బాండ్ అయితే దాన్ని మనం ఏన్ అంటాము, డబుల్ బాండ్ అయితే ఈన్ అంటాము, ట్రిపుల్ బాండ్ అయితే మనం ఐన్ అంటాం. ఓకేనా. సో ఇది ఆల్కేన్, ఆల్కైన్ అంటుంటారు కదా. ఆల్కేన్ అంటే ఏఎన్ఈ వచ్చిందంటే సింగిల్ బాండ్, ఈఎన్ఈ వచ్చిందంటే అది డబుల్ బాండ్, అండ్ వైఎన్ఈ వచ్చిందంటే అది మనకి ట్రిపుల్ బాండ్. ఓకేనా. సో ఇది దీని గురించి. నెక్స్ట్ సెకండరీ సఫిక్స్. సెకండరీ సఫిక్స్ అని దేనికోసం చెప్పాను మీకు? ఫంక్షనల్ గ్రూప్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఫంక్షనల్ గ్రూప్. సో ఫంక్షనల్ గ్రూప్ ఎలా అంటే వీటికి ఒక్కొక్క ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను మీకు కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఎన్సీఆర్టీ కెమిస్ట్రీలో చెప్పాను. ఒకసారి మీకు డౌట్ ఉంటే అక్కడ చూడండి, ఎందుకంటే ఇక్కడ కొద్దిగా స్పీడ్ అవుతూ ఉంటుంది రివిజన్ కాబట్టి. సో సెకండరీ సఫిక్స్ అనేది ఏంటంటే మీకు బ్రాంచ్ కోసం చెప్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి, ఫస్ట్ బ్రాంచ్ ఏంటి తీసుకున్నాం మనం? ఒక ఫ్యామిలీ ఆల్కహాల్. 1 సెకండ్. ఇక్కడ మనం ఆల్కహాల్ ఫ్యామిలీ తీసుకున్నాం. దాని యొక్క ఆల్కహాల్ ఎవ్రీ టైం మనం ఆల్కహాల్ అని చెప్పమండి. దానికి ఫంక్షనల్ గ్రూప్, దానికి షార్ట్కట్గా ఒక నేమ్ ఉంటుందన్నమాట. దాన్ని OH గ్రూప్ అని చెప్తాం. ఎవ్రీ టైం అమృత అని కొందరు అంటారు, లేదంటే దాన్ని కొందరు అమ్ము అంటారు, షార్ట్గా పిలుచుకుంటే. అలానే ఎవ్రీ టైం మనం ఆల్కహాల్ అని అనే నీడ్ లేదు. జస్ట్ దాని యొక్క ఫంక్షనల్ గ్రూప్ ఏంటంటే OH రాస్తే చాలు మనకి. ఓకేనా. అండ్ OH రాసాం కదా, OH రాస్తే దాన్ని ఎవ్రీ టైం మనం ఆల్కహాల్ అని అనకూడదు. మీకు అదే చెప్తున్నా, ఎవ్రీ టైం ఆల్కహాల్ అని చెప్పి పని లేదు. దాన్ని సింపుల్గా మనం ఏమంటామంటే, ఇప్పుడు నా పేరు అమృత, షార్ట్కట్గా అమ్ము అంటారు కదా. సో అలా OL రాస్తే సరిపోతుంది. అంటే మీకు ఏదైనా మీకు ఒక పేరెంట్స్ అని కనిపించింది, అక్కడ ఒక ఫంక్షనల్ గ్రూప్ మీకు ఇలా కనిపించింది, OH అని కనిపించింది అంటే దాని ఏదో ఒక ఆల్కహాల్ రిలేటెడ్ వస్తుంది. సో ఆల్కహాల్ అని కదా అని చెప్పి మనం ఆల్కహాల్ అని చివరిలో రాయాల్సిన అవసరం లేదు. ఆ నేమింగ్కి మనం చివరిలో OL అని పెడితే అది ఆల్కహాల్ అని మనకి చెప్పి ఐడియా అవుతుంది. ఫస్ట్ సపోజ్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ నేను మీకు ఇస్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్స్ అంటే ఇక్కడ మనకి ఓల్ అని చెప్పాను కదండి. సో ఇక్కడ మనం ఏమని చెప్తామంటే, సపోజ్ ఒకదానికి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ రాయడానికి. ఓకే, ఇక్కడ ఒక 5 కార్బన్స్ తీసుకుంటున్నాను అండి. 1 2 3 4 5 అండ్ ఇక్కడ నేను OH రాస్తాను. OH కనబడింది అంటే మనకి అది ఏంటి? ఆల్కహాల్ గ్రూప్. సో ఆల్కహాల్ గ్రూప్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది వర్డ్ రూట్ అంటే మనకి నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఇన్ పేరెంట్ చైన్. అది మనకి ఫస్ట్ కావాల్సింది మనకి నెంబర్ ఆఫ్ కార్బన్స్ తెలియాలి. నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 ఉంటే మనం ఏమంటాం? మీథ్, ఈథ్, ప్రోప్, బ్యూట్, పెంట్ కదా అంటాం. సో పెంట్ అని రాస్తున్నా. 5 ఉన్నాయి కాబట్టి పెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెంబర్ ఆఫ్ కార్బన్స్ రాయాలి. అండ్ సెకండ్ వన్ మనకి ఏంటంటే బాండింగ్ చూడాలి. అది మనకి సింగిల్ బాండ్ ఉందా, డబుల్ బాండ్ ఉందా? ప్రతి కార్బన్ మధ్య చూడండి. కార్బన్ మధ్య మనకి సింగిల్ బాండ్ ఉంది. మీకు ఇందాక చెప్పే సింగిల్ బాండ్ ఉంటే మనకి ఏమొస్తుంది? ఏనని వస్తుంది. సో ఐఫన్ ఇచ్చి ఏనని పెట్టుకోండి. అండ్ ఇక్కడ మనకి OH. ఇప్పుడు మనం ఫంక్షనల్ గ్రూప్ రాయాలి. ఫస్ట్లీ మనం వర్డ్ రూట్ అంటే మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయని రాయాలి. నెక్స్ట్ మనకి బాండింగ్ కోసం రాయాలి. నెక్స్ట్ మనకి అది ఏ ఫంక్షనల్ గ్రూప్. ఇక్కడ OH ఉంది అంటే మనం ఏం రాయాలి? ఓల్ రాయాలి. బట్ ఇక్కడ దీనికి మనకు నేమింగ్ ఎలా ఇస్తామంటే, ఇక్కడ O ఉంది కదండి, ఓవెల్, అండ్ ఈ ఉంది కదా, ఓవెల్. సో వరుసగా మనకి 2 ఓవెల్ అంటే ఈ రెండిట్లోనే అబ్జర్వ్ చేయాలి. మనకి దీంతో సంబంధం లేదు ఇక్కడ. సో ఏంకి ఓవెల్ వరుసగా మనకి ఓవెల్స్ ఉన్నప్పుడు ముందున్న ఓవెల్ని కట్ చేసి మనం నేమింగ్ ఇవ్వాలి. ఓకేనా. సో దీనికి నేమింగ్ మనం ఏమిస్తాం? కలిపి రాసేయడమే. జస్ట్ PENT ఎలాగొచ్చిందండి మనకి నేమ్? PENTANOL కలిపి రాయడమే. జస్ట్ చదవడే. పెంటనోల్ అంటాం దీని నేమ్. ఓకేనా, పెంటనోల్. అండ్ నెక్స్ట్ ఏంటంటే పెంటనోల్ 2 అని కూడా దీన్ని రాయొచ్చు. ఎందుకు 2 అని రాయొచ్చు? ఎందుకు నెంబరింగ్ ఇస్తామంటే దీనికోసం మీకు రూల్స్లో చెప్తాం. ప్రెసెంట్ దీన్ని పెంటనోల్ అని గుర్తుంచుకోండి.
నార్మల్గా అయితే అక్కడ మన గ్రూప్స్ అంటే నెంబరింగ్ ఇచ్చే విధానం బట్టి అక్కడ మనకి అంటే ఇది ఓహెచ్ గ్రూప్ కదండి, అంటే ఫంక్షనల్ గ్రూప్కి దగ్గరలో ఉన్న అంటే ఇటు నుండి కూడా నెంబర్ ఇవ్వచ్చు 1 2 3 4 5 అని, అండ్ ఇటు నుండి కూడా నెంబర్ ఇవ్వచ్చు 1 2 3 4 5 అని. బట్ లీస్ట్ నెంబరింగ్ మనకి దేనికి ఉందంటే 2కే కదండి ఇక్కడ మనకి ఇటు నుండి వచ్చిన. ఓకే, ఈ రూల్స్ కోసం తర్వాత మాట్లాడతాను నేను, మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ జస్ట్ మనం పెంటనోడ్ అని నేమ్ గుర్తుంచుకోండి, ఓకేనా. నెంబరింగ్ అనే నేను మీకు చెప్తాను ఎటు నుండి నెంబరింగ్ ఇవ్వాలని. అలా కాకుండా సపోజ్ ఇలా ఉందనుకున్నా 1 2 3 4 5 ఉంది, ఓకేనా. సో ఇలా 5 ఉండేటప్పుడు ఇక్కడ కూడా ఓహెచ్ ఉంది అండ్ ఇక్కడ కూడా ఓహెచ్ పెట్టాను అనుకున్నాం, ఓకేనా. అప్పుడు దీన్ని ఏమేంటి మనకు ఓహెచ్ ఉంది అంటే చివరిలో ఓల్ రాయాలి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెంబర్ ఆఫ్ కార్బన్స్ చూడాలి. ఎన్ని నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి 5 ఉన్నాయి కదా. సో పెంట్ అంతే కదా, అండ్ సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఏనని రాయొచ్చు కదండి. సో ఏన్ రాసేసాను. ఏం తర్వాత మనకి ఇక్కడ ఎక్కడండి మనకి ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది కాబట్టి సింగిల్ టైం వస్తే మనం ఓఎల్ రాస్తాం, సింగిల్ డబుల్ టైం వస్తే మనం 2 టైమ్స్ రాస్తే మనం డయోల్ అని చెప్పి రాస్తాం, అంతేనండి, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి ఓవెల్ ఏం లేదు, డి కాన్సనెంట్ కాబట్టి మనం కట్ చేసే పని లేదు. పెంటేన్ డయోల్ అని చెప్పి రాయొచ్చు, ఓకేనా. కొందరు పెంటేన్ 2 3 డయోల్ అని చెప్తారు. 2 3 అంటే నెంబరింగ్ కోసం నేను మీకు ఇప్పుడు చెప్పట్లేదు, జస్ట్ నేమింగ్ చెప్తున్నా, ఓకేనా. పెంటేన్ డయోల్, ఓకేనా. సో ఇలా మనం నేమింగ్ ఇవ్వాలి ఆల్కహాల్ కనిపించినప్పుడు. నేమింగ్ కోసం మనకి ఇంకా ప్రాక్టీస్లో వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇలానండి ఒక్కొక్క గ్రూప్ మీరు చూసుకుంటే అర్థమైపోతుంది. నెక్స్ట్ గ్రూప్ ఏముంది ఇక్కడ మనకి, నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్ ఫస్ట్ అయింది. నెక్స్ట్ మనకి ఆల్డిహైడ్ ఉంది, ఓకేనా. సో ఆల్డిహైడ్ అంటే మీకు ఏం కనబడాలి, సిఓఓహెచ్ కనబడితే మనం ఎవ్రీ టైం మనం ఆల్డిహైడ్ అని దాన్ని పిలవక్కర్లేదు. సింపుల్గా మనం ఏఎల్ అని పెట్టుకుంటే సరిపోతుంది. ఆల్కహాల్కి అయితే ఓఎల్ అని పెట్టుకుంటాం, ఆల్డిహైడ్కి అయితే ఏఎల్ అని పెట్టుకుంటాం. ఇప్పుడు దీనికి మనకి ఎలా ఒక ఎగ్జాంపుల్ చూద్దామా. 1 సెకండ్, ఆల్డిహైడ్ కదా, ఓకే. C2 3 4 ఓకే, డబుల్ బాండ్ ఓహెచ్ ఇలా మనకి కనిపించవచ్చు. దీని నేమింగ్ ఇమ్మంటాడు. సిఓహెచ్ కనబడింది కదా. సో ఇది మనకి ఏం గుర్తు రావాలి, ఆల్డిహైడ్ అంటే ఎవరు గుర్తు రావాలి, చివరిలో మనకి ఏల్ పెట్టాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి రూల్, నెంబర్ ఆఫ్ కార్బన్స్ చెప్పాలి. నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. 4 ఉంటే ఏమొస్తుంది, మీథీత్ ప్రోప్ బ్యూట్ కదా. అట్లీస్ట్ మీరు ఒక 8 అయినా గుర్తుంచుకోండి, బ్యూట్ వచ్చింది, ఓకేనా, బ్యూట్. నెక్స్ట్ సింగిల్ బాండ్ ఉంది, ఏం పెట్టాలి, ఏం పెట్టాలి, పెట్టేసాం కదా. నెక్స్ట్ ఇది ఏ గ్రూప్, ఇది ఆల్డిహైడ్ గ్రూప్, ఏం రావాలి, ఏఎల్ రావాలి. నెంబరింగ్ తర్వాత 1 2 3 అవి మనకి ఇప్పుడు అవసరం లేదు, తర్వాత చూద్దాం. సో ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ మనకి ఉంది, 2 వరుసగా మనకి వస్తే ఫస్ట్ ఓన్లీ మనం కట్ చేయాలి. అప్పుడు దీన్ని కలిపి రాసేయండి, BUTANAL బ్యూటనాల్, అంతే నేమింగ్. చాలా సింపుల్ కదా, ఇంతేనండి. సో నెక్స్ట్ ఏంటి, కీటోన్. ఇలా ఎవ్రీథింగ్ మీరు ఒకసారి ట్రై చేస్తారా. ఓకే, కీటోన్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కీటోన్ అంటే మనకి ఏం రావాలి, COOR రావాలి. దాన్ని మనకి కీటోన్ అని పిలిస్తే అది వచ్చే పని లేదు, దాన్ని జస్ట్ ONE అని చెప్తే అది సరిపోతుంది. మనం ఎండింగ్లో ONE ఇస్తే సరిపోతుంది, అది కీటోన్కి రిలేటెడ్ అని. దీనికి ఎలా, ఒక ఎగ్జాంపుల్, C అంతే కదా. ఏంటి మేడం ఇక్కడ మీకు ఆర్ ఉంటే అక్కడ మీరు సి అని రాస్తారని అనుకోకండి. మీకు నిన్న నేను సోప్స్ అండ్ డిటర్జెంట్స్ కూడా చెప్పాను, అక్కడ ఆర్ అంటే మనకి అక్కడ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని కలిస్తే అక్కడ మనం పెట్టుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్, ఓకేనా. సో ఇక్కడ మనకి డబుల్ బాండ్ ఉంది అంటే ఇది మనకి ఏంటిది, కీటోన్ గ్రూప్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రూల్ ఏంటి, నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కార్బన్స్ 4 ఉన్నాయి. 4 ఉంటే ఏమొస్తుంది, బ్యూట్. నెక్స్ట్ సింగిల్ బాండ్ ఉందా, డబుల్ బాండ్ ఉందా, సింగిల్ బాండ్ ఉంటే మనకి ఏం రావాలి, ఏఎన్ఈ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం రావాలి, ఇక్కడ మనకి కీటోన్ గ్రూప్ అంటే మనకి ఏం రావాలి, ONE రావాలి. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఏం చూడాలి, ఇక్కడ ఓఎల్ ఉంది, ఇక్కడ ఓవెల్ ఉంది. ఒక ఓవెల్ని కట్ చేయండి, కంప్లీట్ చేయండి, BUTANONE బ్యూటనోన్, అంతే కదా. చూసారా, కెమిస్ట్రీ అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే భయపడతారు, అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది మనకి ఏంటి, కీటోన్. అలానే ఒక్కొక్కటి మీరు ట్రై చేస్తుంటే అయిపోతుందండి. సో నెక్స్ట్ ఏముంది మనకి, కార్బాక్సిలిక్ యాసిడ్ ఏంటి, COOH అనమాట. దీనికి వచ్చినప్పుడు మేము ఏం పెట్టాలంటే ఎండింగ్లో ఓయిక్ యాసిడ్ అని చెప్పి రాస్తాం. సపోజ్ C1 2 3 నెక్స్ట్ 4 5 డబుల్ బాండ్ OH. ఇక్కడ ఎన్ని కార్బన్స్ రాశాను, COOH కనబడింది, కార్బాక్సిలిక్ యాసిడ్, ఓకేనా. సో మీకు ఇందాక మీకు మార్నింగ్ క్లాస్లో చెప్పాను గుర్తుందా, సోప్స్ గురించి చెప్పినప్పుడు COONA అదే కార్బాక్సిలిక్ అని చెప్పాను. సో COOH కనబడింది అంటే మనకి కార్బాక్సిలిక్ రిలేటెడ్ అనమాట, ఓకేనా. సో ఇక్కడ మనం ఏం రాస్తాం, ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 అంటే మీథీత్ ప్రోబ్యూట్ పెంట్ కదా. సో పెంట్
సింగిల్ బాండ్ ఉంది కదా ఏఎన్ఈ, అండ్ ఇక్కడ మనం చివరిలో ఏం రాయాలి ఓయిక్ యాసిడ్ అని రాయాలి కదా. సో ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఒక ఈన్ కట్ చేసేసి కలిపి రాసేసండి పెంటనోయిక్ యాసిడ్ అని వస్తుంది, అంతే కదా. ఇంతేనండి, ఇది మనకి కార్బాక్సిలిక్ యాసిడ్. నెక్స్ట్ స్లైడ్లో మనకి ఏముంది ఆల్కహాల్. సో ఎవ్రీథింగ్ ఇలా మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు వచ్చేస్తుంది. సో ఎవ్రీవేర్ ఇంకా నేను మరి ఎక్స్ప్లెయిన్ చేసే పని లేదనుకుంటా, ప్రతిదానికి మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆల్కహాల్ కావాలి, సపోజ్ చూడండి ఆల్కహాల్ ఉంది. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, సారీ, ఆల్కహాల్, ఆల్డిహైడ్, కీటోన్, కార్బాక్సిలిక్ యాసిడ్ ఇవన్నీ మనం అయిపోయాయి కదా. నెక్స్ట్ అమైన్ కోసం. నెక్స్ట్ అమైన్ అంటే మనకి ఏంటంటే ఫంక్షనల్ గ్రూప్ NH2 అండి, అండ్ దాన్ని ఏం రాస్తామంటే అమైన్ అనే రాస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ CNH2 అని ఉంది అనుకుందాం. ఇక్కడ NH2 ఉందంటే మనకి అమైన్ గ్రూప్. అమైన్ అంటే మనం ఏం రాయాలి, చివరిలో అమైన్ రాయాలి కదా. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 3 కార్బన్స్ ఉన్నాయి. మీథ్, హీత్, ప్రోప్ కదా. సో ప్రోప్, అండ్ సింగిల్ బాండ్ ఉంది కదా ఏఎన్ఈ, ఇంకా ఐఫోన్ రాయట్లే, డైరెక్ట్ రాసిన ఏఎన్ఈ. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం రావాలి, అమైన్ రాయాలి కదా. సో ఇక్కడ మనకి ఏం కట్ చేయాలి, 2 వరుస ఓల్స్ ఉన్నప్పుడు ఒక ఏం కట్ చేసేయండి. నెక్స్ట్ ఏమేమి వస్తుంది, ప్రొపనమైన్ అని వస్తుంది, అంతే కదా. నెక్స్ట్ ఇలా ప్రతిదీ మీరు ట్రై చేస్తూ ఉంటే వచ్చేస్తుందండి, ఇంకా అంతకు మించి మనకి ఏం కష్టం లేదు. నెక్స్ట్ అమైడ్ గ్రూప్ ఉంది, నెక్స్ట్ ఇలా సైనైడ్స్ అని, ఈస్టర్ అని, సో ఇలా ఒక్కొక్కటి మీరు ట్రై చేస్తూ ఉంటే అయిపోతుంది. నెక్స్ట్ మీకు IUPAC నేమింగ్లో మనకు రూల్స్ ఉన్నాయండి. రూల్స్ ఇప్పుడు నేను చెప్పట్లేదు, నెక్స్ట్ క్లాస్ మీకు రేపు రిలీజ్ చేసేటప్పుడు రూల్స్ ఒకసారి జస్ట్ ఎన్ని లేవండి, ఒక 5-6 రూల్స్ చెప్తూ నేను మీకు ఆ టాపిక్, ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకి నోమెన్క్లేచర్ ఉంది, అంటే నేమింగ్ ఎలా ఇస్తాము వాటి మీద మన కాన్సెప్ట్. కాబట్టి ఇప్పుడు నేను మీకు రివర్స్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే మీలో మ్యాక్సిమం ఎవరు కంటెంట్ వినరు నాకు తెలుసు. కాబట్టి ఒక్కసారి నేను చెప్తున్నాను, నేను చెప్పకుండా డైరెక్ట్ బిట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తే వేరు, బట్ ఒక్కసారి కంటెంట్ ఇస్తే మీకు కూడా కొద్దిగా అర్థమవుతుందని చెప్తున్నా. సో ఇరిటేటింగ్గా ఫీల్ అవ్వకండి. ఓకే, ఐ లవ్ యూ, టేక్ కేర్, బై బాయ్.